నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి విశాఖ జిల్లా భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. అవసరమైతే సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్లులో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్ కు సూచించారు. మరోవైపు నేహారెడ్డి వేసిన పిటిషన్ లో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతివాదిగా చేరేందుకు అనుమతిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అయింది. అసలు మ్యాటర్లోకి వెళితే భీమునిపట్నం బీచ్ దగ్గర సముద్రానికి సమీపంలో సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మూర్తి యాదవ్ సీజే ధర్మాసనం ముందు గతంలో పిల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు తక్షణం నిర్మాణ పనులను నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. యంత్రాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. కట్టడాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో అక్కడ ప్రహరీ గోడ కూల్చివేతకు విశాఖ జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ ఈ నెల 18న తుది ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గర ఇటీవల పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి దీనిని పరిశీలించి ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్, నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే బెంచ్ విచారణ జరిపింది. నేహారెడ్డి వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించడమే సబబు అని అభిప్రాయపడింది. వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి వద్దకు పంపింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. మరి వారం రోజుల తర్వాత వాద ప్రతివాదనలు ఎలా ఉంటాయనేది చూడాలి. విశాఖ జిల్లా భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. అవసరమైతే సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్లులో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్ కు సూచించారు. మరోవైపు నేహారెడ్డి వేసిన పిటిషన్ లో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతివాదిగా చేరేందుకు అనుమతిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అయింది. అసలు మ్యాటర్లోకి వెళితే భీమునిపట్నం బీచ్ దగ్గర సముద్రానికి సమీపంలో సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మూర్తి యాదవ్ సీజే ధర్మాసనం ముందు గతంలో పిల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు తక్షణం నిర్మాణ పనులను నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. యంత్రాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. కట్టడాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో అక్కడ ప్రహరీ గోడ కూల్చివేతకు విశాఖ జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ ఈ నెల 18న తుది ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గర ఇటీవల పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి దీనిని పరిశీలించి ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్, నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే బెంచ్ విచారణ జరిపింది. నేహారెడ్డి వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించడమే సబబు అని అభిప్రాయపడింది. వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి వద్దకు పంపింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. మరి వారం రోజుల తర్వాత వాద ప్రతివాదనలు ఎలా ఉంటాయనేది చూడాలి.